అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉల్లి పొరక స్ప్రింగ్ ఆనియన్స్ విత్ ఎండు రొయ్యలతో కలిపి నేను చేసి చూపిస్తాను. సో కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక గిన్నె పెట్టుకుందాము. సో ఎంతమంది నా ఛానల్ని చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి. చాలా చాలా వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ దగ్గర ఒక 100, 150, 200, 300 వ్యూస్ వస్తున్నాయి. కానీ లైక్స్ చాలా తక్కువ మంది. మీరు లైక్ కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదండి, అంటే ఇష్టపడుతున్నారని నాకు అర్థమవుతుంది కదా. ప్లీజ్ కొంచెం లైక్ కొట్టండి దయచేసి. మళ్ళా అడుగుతుందని అనుకోకండి, ఎందుకంటే నా వర్కే అది. నేను కంపల్సరీ అడగాల్సిందే మిమ్మల్ని. సో నేను ఒక 4 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను, 4 to 5. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదా, నేను వీటిని మంచిగా ఫస్ట్ డ్రై ఫ్రై చేసి దాని తర్వాత వీటిని తోకలు అవి ఉంటాయి కదా అవి తీసేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకుంటా ఆయిల్లో. ప్రాన్స్ వేసి ఫస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకొని తీసి అవి పక్కకు పెట్టేసుకుంటాను. సో ఏమైనా వెరైటీస్, ఇంకా ఎండు రొయ్యలతో ఏమైనా వెరైటీస్ మీకు ఇష్టం ఉంటే నేను కామెంట్స్లో పెట్టండి. సో తప్పకుండా నేను చేసి పెడతాను. మనం ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఫస్ట్ మనం ఇది తీసి పక్కకు పెట్టుకుందాము. సో దీనికి ఆల్రెడీ మనం ఉల్లి పొరక కాబట్టి ఉల్లిగడ్డతో సంబంధించిందే కాబట్టి మనం ఆనియన్స్ వేసే అవసరం ఉండదు. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఓకే అండి, ఫస్ట్ నేను అది రొయ్యలు తీసి పక్కకు పెట్టేసుకున్నాను. నేను ఫస్ట్ ఒక స్పూన్ అంతా జింజర్ పేస్ట్ వేసేస్తున్నాను. ఫస్ట్ నేను జింజర్ పేస్ట్ ఎందుకు వేసానంటే మనం ఉల్లిగడ్డ వేయట్లేదు కదా, అందుకని జింజర్ పేస్ట్ వేసేసాను. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఆనియన్స్, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్లో నేను వేసేస్తున్నాను. మంచిగా నీట్గా కడిగి ఈ జల్లీలో వేసి పెట్టానండి. ఇది ఒక 1/2 kg అంతా ఉంటుందండి మనకి మెజర్ చేస్తే. మళ్ళీ ఇదంతా దీంట్లో నుంచి ఏమంటారు వేస్ట్ అంతా తీసేసిన తర్వాత మనకి మిగిలింది ఇది అనమాట. 1/2 kg తీసుకుంటే ఇగో ఇంత మిగిలిందనమాట. వేస్ట్ అంతా తీసేస్తాం కదా, వేస్ట్ తీసేసి క్లీన్ చేసే వరకు మనకి ఇంత మిగిలింది. సో ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ అయింది, ఎంకరేజ్మెంట్ చేయండి, ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అట్లయితేనే కదా అందరికీ తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాల్ట్ వేసేస్తున్నానండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెమే, ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్. ఇది కొంచెం కుక్ అయినాక మనము వేరే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, నాకు ఒక 3 minutes పట్టిందండి ఇదంతా కుక్ కావడానికి. ఆల్రెడీ చూసారా వాటర్ వచ్చేసింది దాంట్లో నుంచి. సో ఇదండి, నేను ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అంత ధనియా, అండ్ కారం మనకు రుచికి తగినంత. బికాజ్ రొయ్యలు కదా, మనము ఒక దగ్గర ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. వేసి ఇప్పుడు దీంట్లోనే నేను టమాటో కూడా వేసేస్తున్నాను అండి. ఒక చిన్న టమాటోస్ తీసుకున్నాను, 3 టమాటోస్. నేను చాలా అవుతుంది అనుకున్నాను కానీ చూస్తే క్వాంటిటీ మొత్తం దిగిపోయింది. అంత దగ్గరకు వచ్చేసిన తర్వాత చాలా దిగిపోయింది క్వాంటిటీ. సో నేను దీంట్లోనే తగ్గిపోయింది. ఓకే, తగ్గిపోయిందండి క్వాంటిటీ. నాకు తెలుగు వస్తుందండి, రాదని కాదు, కానీ వీళ్ళ ఊకే కరెక్ట్ చేస్తూ ఉంటారు నన్ను. సో నేను రొయ్యలు కూడా వేసేస్తున్నానండి. రొయ్యలు కూడా ఈ జ్యూసెస్లో ఉడికిపోతుంది. నేను సిమ్లో పెడుతున్నాను, సిమ్లో పెట్టి ఉడికిద్దాము.
minutes. ఓకే అండి, చూసారా నేను ఒక్క 4 minutes అవుతుంది అలాగే పెట్టేశాను. 4 to 5 minutes. చూడండి ఇంత ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి మధ్యలో ఒకసారి కలిపానండి. నేను మధ్యలో ఒకసారి అడుగంటగా లాంచి చూడడానికి ఒకసారి కలిపాను. సో ఇదే అండి మన కూర, రొయ్యలు, ఎండు రొయ్యల కూర. సో ఓకే అండి, మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఎవరెవరికి ఉల్లి పొరక ఎవరెవరికి ఇష్టమో, స్ప్రింగ్ ఆనియన్స్ ఎవరికి ఇష్టమో, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఇంకేమైనా డిషెస్ నెక్స్ట్ నేను ఏమంటారు దీంట్లో ఉల్లి పొరకలో ఎగ్ వేసి చేస్తానండి. ఉల్లి పొరక ఎగ్ బాగుంటుంది, ఉల్లి పొరక చికెన్, ఇవన్నీ డిషెస్ అండి నేను నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను. ఇది అండి మన ఉల్లి పొరక ఇంకా డ్రై ఎండు రొయ్యల కూర. సో ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కంపల్సరీ అండి, మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఛానల్ని చూసిన తర్వాత ఒక లైక్ అనేది ప్లీజ్ కొట్టండి. అప్పుడే నా వీడియో అనేది అందరికీ వెళ్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.